హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, ఏపీ జాబ్ క్యాలెండర్ మీద కూడా మనకు ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో మన తెలంగాణ అండ్ ఏపీ తెలుగు ఆస్పిరెంట్స్ కోసం తెలంగాణలో ఆల్రెడీ క్యాలెండర్ వచ్చి వాళ్ళు కొన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ కొత్త క్యాలెండర్ రాబోతుంది వాళ్ళకు. బట్ ఏపీలో కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 12th వరకు మీకు జాబ్ క్యాలెండర్ ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీలో వాళ్ళకి ఆస్పిరెంట్స్ కోసం ఈ ఏపీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. ఈ ఏపీ జాబ్ క్యాలెండర్లో కొన్ని కొత్త వేకెన్సీస్ ఏవైతే మెన్షన్ చేశారో ఈ కొత్త నోటిఫికేషన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ దగ్గర 100 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు కలిపి 691 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నీషియన్ అసిస్టెంట్ ఇది కూడా అటవీ శాఖకు సంబంధించిన పోస్టు ఇక్కడ ఒక 13 ఉన్నాయి. రాజధానికి సంబంధించిన అటవీ శాఖ ఇది కూడా 10 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంటెంట్స్కి సంబంధించి ఇక్కడ ఒక 11 పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక 10 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయకు సంబంధించి ఒక 7 పోస్టులు ఉన్నాయి. జిల్లా సైనిక ఆఫీసర్ ఒక 7 పోస్టులు ఉన్నాయి. గ్రంథపాలకులు ఇంటర్ విద్యా సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. హార్టికల్చర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి 3, అదేవిధంగా భూగర్భ నీటిపారుదలకు సంబంధించి 4 టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ మొత్తం కలిపి 18 డిఫరెంట్ శాఖల్లో 866 పోస్టులకు సంబంధించి వీటి మీద క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఏపీకి సంబంధించిన క్యాలెండర్ కూడా మెన్షన్ చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఏపీలో కూడా మనకు ఈ నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి. ఈ ఉన్న వేకెన్సీస్లో అటవీ శాఖలో అత్యధికంగా ఉన్నాయి. పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు కూడా వెల్లడించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఇక్కడ ఈనాడు అమరావతికి సంబంధించి ఏం చేశారు, ఉద్యోగాల భర్తీ ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. కొత్త పోస్టుల నోటిఫికేషన్ల భారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్ల నిర్వహణ తేదీలు ప్రకటించబోతున్నారు. అదేవిధంగా కొత్త భారీ చేయాలన్న 866 పోస్టులు 18 డిఫరెంట్ నోటిఫికేషన్స్ రానున్నాయి. అటవీ శాఖలో 814 పోస్టులు త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి ఇంకా దివ్యాంగుల శాఖలో వార్డెన్, గనుల శాఖలో ఇన్స్పెక్టర్ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్ 2 ప్రధాన పరీక్షలు నిర్వహించున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ లెక్చరర్లకు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్లకు రాత పరీక్షలు 25 నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా డిఫరెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అతి త్వరలోనే జనవరిలో రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఆల్రెడీ ఎవరైతే ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళకి కూడా గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ప్రాపర్గా మీరు ప్రిపరేషన్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటే ఇంకా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎక్కువగా మీకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసి ఎవరైతే ఏపీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా మేజర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ మన దాంట్లో అతి త్వరలో రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ కావాల్సిన A to Z కూడా మన అంజూస్ అకాడమీలో అవైలబుల్గా ఉంటాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకుముందు చదివినవి. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి ప్రిపరేషన్స్ డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మన అంజూస్ అకాడమీ యాప్లో లైవ్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు PDF మెటీరియల్స్, అదేవిధంగా మాక్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.